హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది హెల్దీ అలాగే న్యూట్రియంట్ రాగి సూప్ అయితే చూపించబోతున్నాను. ఇది డిన్నర్కైనా లేదా లంచ్కైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే చూసేద్దాము. నా వీడియోస్ కనుక లేదా నా రెసిపీస్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు రాగి సూప్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే హన్వీస్ కిచెన్లోకి వెళ్ళేసి చూసేద్దాము. దీనికోసం ఏమేం కావాలి ఏంటనేది ముందుగా చూసేద్దాము. ఈ రాగి సూప్ కోసం నేనైతే ఇక్కడ కార్ను, క్యారెట్, అలాగే క్యాప్సికము, అలాగే గ్రీన్ చిల్లీ కట్ చేసింది ఒకటి, కొంచెం ఆనియన్స్, గ్రీన్ పీస్, కొత్తిమీర, కొంచెం అల్లము, అలాగే వెల్లుల్లి. ఇక్కడ మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని దీంట్లో వెల్లుల్లి, అల్లం తప్పితే మిగతావన్నీ వేసుకోవాలి ఈ ఆయిల్లో. ఇప్పుడు వీటిని ఈ ఆయిల్లో లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదిలా కొంచెం వేగుతుండగానే కొంచెం పసుపు, అలాగే సాల్ట్, ఇక్కడ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఇది కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో కొంచెం అల్లము, అలాగే ఈ అల్లం తురుము వేసుకున్న తర్వాత కొంచెం వెల్లుల్లి రెమ్మలను కూడా ఈ విధంగా గ్రేట్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ సూప్లో. ఇప్పుడు వీటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి సూప్కి ఎంత అవసరమో అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ వాటర్ని బాయిల్ కానివ్వాలి. ఈలోపు రాగి పిండిని కలుపుకుందాము. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకొని 1 గ్లాసు వాటర్ని పోసుకొని వీటిలో ఉండలు ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ. ఇది ఈ రాగిలో కంప్లీట్ గ్లూటన్ ఫ్రీ అయితే ఉంటుంది. అలా హై ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి అనేది ఉండకుండా మన స్టమక్ అనేది ఫిల్లింగ్గా ఉంటుంది. ఇది వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రాగి పిండిలో కాల్షియము, అలాగే గుడ్ కార్బ్స్, అలాగే మోనో యాసిడ్స్ అండ్ వైటమిన్ డి, రాగిలో మంచిగా ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎనీమియా ఉన్న వాళ్ళకి ఇది మంచి ఫుడ్గా కూడా చెప్తూ ఉంటారు ఈ రాగి పిండితో చేసిన పదార్థాలు. ఇక్కడ పిండి అయితే బాగా కలిసిపోయింది. మనకి వాటర్ కూడా చక్కగా బాయిల్ అయ్యాయి కదా. ఈ వాటర్లో మరుగుతున్న ఈ సూప్ వాటర్లో మనం కలుపుకున్న రాగి పిండిని కూడా యాడ్ చేసుకొని దీన్ని సిమ్లో కలుపుతూ ఉండాలి. లేకపోతే మధ్యలో ఉండలు వచ్చేస్తుంది. ఇది కంటిన్యూస్గా కలుపుకుంటూ దీన్ని బాగా తెల్లనివ్వాలి. ఈ విధంగా తెల్లితే మనకి సూప్ అనేది కొంచెం చిక్కబడుతుంది. ఈ విధంగా సూప్ కొంచెం చిక్కబడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు ఆరనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఆరిపోయిన తర్వాత దీంట్లో కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే మనకి సూప్ అనేది, రాగి సూప్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఈ సూప్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సూప్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఈ సూప్ని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మనకి వర్షాలు కూడా పడుతున్నాయి కదా, చక్కగా ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి వచ్చేసరికి చక్కగా ఈ సూప్ చేసివ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ కావడానికి. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ సూప్ అనేది లంచ్లో కానీ డిన్నర్లో కానీ తీసుకుంటే మనకి స్టమక్ ఫుల్గా ఉండటం వల్ల ఎక్కువ ఆకలేదు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.